ఇదే ప్రెసిడెంట్ ట్రంప్ నినాదం. అందులో భాగంగానే అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. అక్కడ అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన భారతీయుల్ని తిరిగి స్వదేశానికి పంపుతోంది. ఇప్పటికే తొలి విడతలో కొందరు భారతీయుల్ని మన దేశానికి తీసుకొచ్చి వదిలేసింది. ఇంకా వేల మంది ఇండియన్స్ ని తిప్పి పంపేందుకు రంగం సిద్ధం చేసింది ట్రంప్ సర్కార్. ఉన్నట్టుండి ఈ కఠిన చర్యలకు కారణం ఏంటి? సైనిక విమానంలో అమృత్సర్ చేరుకున్న భారతీయుల్లో ఎవరూ నేరస్తులు లేరు. వాళ్లలో పంజాబ్ కు చెందిన వారిని అధికారులు సొంత గ్రామాలకు తరలించనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని విమానాల్లో వారి సొంతూళ్లకు పంపించనున్నారు. వాస్తవానికి చాలా మంది భారతీయులు అమెరికాకు వర్క్ పర్మిట్ తోనే వెళ్తారు. కానీ ఆ వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన తరువాత మనోళ్లంతా అక్రమ వలసదారుల కేటగిరీలోకే వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వాళ్లందరినీ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వెనక్కు పంపించేస్తోంది. యుఎస్ఏలో అక్రమంగా ఉంటున్న దాదాపు 18,000 మంది భారతీయులతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తొలి లిస్ట్ రెడీ చేసింది. వాళ్ళందరినీ వెనక్కు పంపేందుకు ఆర్డర్స్ పాస్ చేశారు. ఇంతకు ముందు కూడా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని అక్కడి ప్రభుత్వం తిప్పి పంపించేసింది. గతేడాది 192 దేశాలకు చెందిన 2,70,000 మంది వలసదారుల్ని వారి స్వదేశాలకు పంపేశారు. అప్పుడు భారత్ అమెరికా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పాలసీలో భాగంగా 1,529 మంది భారతీయుల్ని ఇండియాకు పంపించేశారు. మరోవైపు టెక్సాస్, ఎల్పాసో, కాలిఫోర్నియాలోని శాండియాగో నుంచి 5,000 మందికి పైగా వలసదారుల్ని బహిష్కరించాలని పెంటగాన్ ప్రకటించింది. ఈ డీపోర్టేషన్ ప్రోగ్రాంకు ఏ దేశం మినహాయింపు కాదని తెలిపింది. ఇమిగ్రేషన్ పై ఎమర్జెన్సీ డిక్లరేషన్లో భాగంగా ట్రంప్ సర్కార్ ఈ మిలిటరీ డీపోర్టేషన్ విమానాలను ప్రారంభించింది. అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారందరినీ బహిష్కరిస్తామని తెలిపింది. ఈ డీపోర్టేషన్ ఆపరేషన్ కోసం అమెరికా యంత్రాంగం భారీగానే ఖర్చు చేస్తోంది. పౌర విమానాల్లోనే కాకుండా ప్రత్యేకంగా సైనిక విమానాల్లో ఆయా దేశాలకు తరలిస్తుండటంతో భారీగా ఖర్చవుతోంది. ఇటీవల గ్వాటెమాలా, పెరు, హోండురస్ లాంటి దేశాలకు అమెరికా వందలాది మంది అక్రమ వలసదారుల్ని తరలించింది. ఇందుకోసం ఒక్కో వ్యక్తిపై $1,000 ఖర్చు చేస్తున్నారు. అమెరికా నుంచి భారత్కు పంపించేందుకు ఒక్కొక్కరిపై $4,675 ఖర్చు పెడుతోంది అమెరికా ప్రభుత్వం. మన కరెన్సీలో 4 లక్షలకు పైనే. ఇక C-17 సైనిక విమానంలో మరింత అధికంగా ఖర్చవుతోంది. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం అమెరికా రక్షణ శాఖ 2 C-17, 2 C-130 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను వినియోగిస్తోంది. C-17 విమానానికి గంటకు $21,000 ఖర్చవుతుంది. అదే C-130 ఎయిర్ క్రాఫ్ట్ కు $68,000 నుంచి $71,000 ఖర్చవుతుంది చెప్తున్నారు. ఖర్చుతో సంబంధం లేకుండా అక్రమ వలసదారుల్ని వేగంగా తరలించాలనే లక్ష్యంతోనే అమెరికా పనిచేస్తోంది. అమెరికా ఒక్కటే కాదు, మిగతా దేశాల ప్రభుత్వాలు కూడా తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని తిప్పి పంపించేశాయి. 2023 అక్టోబర్లో నికరాగ్వాకు అక్రమంగా వెళుతున్న విమానాన్ని ఫ్రెంచ్లో తనిఖీల కోసం ఆపారు. వాళ్లలో 276 మంది భారతీయుల్ని తిరిగి ముంబైకి పంపించేశారు. 2019 అక్టోబర్లోనూ మెక్సికో ప్రభుత్వం 300 మంది భారతీయుల్ని ఢిల్లీకి పంపించేసింది. ప్రస్తుతం అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. వీసా గడువు ముగిసి సరైన డాక్యుమెంట్లు లేకుండా భారతీయులు అమెరికా సహా ఏ దేశంలో ఉన్నా తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఇదే నెలలో అమెరికా పర్యటనకు వెళుతున్న తరుణంలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని తిప్పి పంపటం హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ నిర్దాక్షిణ్యంగా గెట్అవుట్ అనేస్తున్నాడు. అమెరికా అధికారులు అక్రమ వలసదారులు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తున్నారు. సొంత దేశాలకు పంపించేస్తున్నారు. ఇలాగైతే మనోళ్ళు అమెరికాపై ఆశల్ని, అక్కడే స్థిరపడాలన్న కలల్ని మర్చిపోవాల్సిందేనా? అసలు మనోళ్ళు అక్రమంగా అమెరికాకు ఎందుకు వెళ్తున్నారు?
అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏకంగా మిలిటరీనే వాడుతోంది. ఇది చాలా అరుదైన విషయం. ఈ డీపోర్టేషన్ మిషన్ కోసం మిలిటరీని విరివిగా వాడటం కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో ఆర్మీ క్యాంపుల్లో వలసదారుల్ని ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో చాలా దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా ఆర్మీ వెనక్కు పంపించేస్తుంది. అలాగే భారతీయుల్ని కూడా స్వదేశాలకు తరలిస్తోంది. అయితే ఎంతమంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారనే పాయింట్ కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం 7,25,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు. మెక్సికో, ఎల్ సాల్వడార్ తరువాత అక్రమ వలసదారుల సంఖ్యలో భారత్ 3వ స్థానంలో ఉంది. తొలి విడతగా దాదాపు 18,000 మంది భారతీయుల్ని వెనక్కు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే అమృత్సర్లో తొలి విమానం ల్యాండ్ అయింది. అసలు అమృత్సర్లోనే ఎందుకు భారతీయుల్ని వదిలేసింది అమెరికా? పంజాబ్కి అమెరికాకు ఉన్న లింక్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మన దేశం నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న వాళ్లలో పంజాబీలు, గుజరాతీలే ఎక్కువ. ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకు డీపోర్ట్ అవుతున్న వారిలో ఎక్కువ మంది పంజాబ్ వాళ్లే ఉంటున్నారు. అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు పంజాబీలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అలాంటి వాళ్లందరినీ డీపోర్టేషన్ ప్రోగ్రాంతో తిప్పి పంపిస్తోంది ట్రంప్ సర్కార్. కొన్నేళ్లుగా అమెరికా నుంచి భారతీయ పౌరుల తరలింపులో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. 2020 నుంచి అమెరికా దక్షిణ, ఉత్తర సరిహద్దుల్లో అనధికార చొరబాట్లకు ప్రయత్నిస్తోన్న దాదాపు 1,70,000 మంది భారతీయ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ భారతీయ వలసదారుల్లో అధిక వాటా కలిగిన పంజాబ్ నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, పొంచి ఉన్న డ్రగ్స్ సంక్షోభం లాంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. పైగా చాలా కాలంగా పంజాబీల్లో వలసలు సర్వసాధారణంగా మారాయి. అక్కడి గ్రామీణ యువత ఇప్పటికీ విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అమెరికాలో ఆర్థిక అవకాశాలు బలంగా పనిచేస్తున్నాయి. వీరికంటే ముందే వారి కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడటం, వారిలాగే తాము కూడా అక్కడే సెటిల్ అవ్వాలనుకునే ఆలోచనలు పెరిగాయి. అందువల్ల ఏదో రకంగా అమెరికాకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రధానంగా అమెరికాలో మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ వలస వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. డాలర్లలో సంపాదిస్తే తక్కువ టైంలోనే జీవితంలో స్థిరపడొచ్చనే కలలతో చాలా మంది అమెరికాకు వెళుతున్నారు. అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు సరైన మార్గంలో అక్కడకు వెళితే సరిపోతుంది. కానీ అలా చేయటం లేదు. వీసా, పాస్పోర్టుతో పాటు ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేకపోయినా అక్కడికి వెళ్లిపోతున్నారు. వర్క్ పర్మిట్ల గడువు ముగిసినా అక్కడే ఉంటున్నారు. ఇందుకు అక్కడున్న ఉద్యోగ అవకాశాలు ఇండియాతో పోలిస్తే ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలు ఉండటమే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాళ్లందరి మీదే ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. త్వరలోనే మరో 2 ఫ్లైట్లు అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న భారతీయులతో ఇండియాలో ల్యాండ్ కానున్నాయి. ఇక అగ్రరాజ్యంతో సత్సంబంధాలు కోరుకుంటున్న భారత్ ఎన్ఆర్ఐల్లో అక్రమ వలసదారులుంటే వారిని వెనక్కు తిప్పి పంపటంలో ఇబ్బంది లేదని, అలాంటి చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఈ డీపోర్టేషన్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు జరుగుతున్నాయి. ఇమిగ్రెంట్స్ అంతా యుఎస్ ని గొప్పగా మార్చేశారని, వారికి శాశ్వత పౌరసత్వం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ సర్కార్ ఈ నిరసనల్ని ఏమాత్రం లెక్కచేయటం లేదు. అమెరికాలోని అక్రమ వలసదారులందరినీ వారి స్వదేశాలకు పంపిస్తోంది. అమెరికా డిపోర్టేషన్ కు వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో నిరసనలు జరుగుతున్నాయి. ఇమిగ్రెంట్స్ అంతా యుఎస్ ని గొప్పగా మార్చేశారని, వారికి శాశ్వత పౌరసత్వం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అప్పటికీ ట్రంప్ సర్కార్ ఈ నిరసనల్ని ఏమాత్రం లెక్క చేయటం లేదు. అమెరికాలోని అక్రమ వలసదారులందరినీ వారి స్వదేశాలకు పంపించేస్తోంది. For more videos like this, subscribe Big TV channel.